చిటికలో రెడీ అయ్యే ఉప్మా అంటే అందరికీ అలుసు. నేను చేసేది రోజు ఉప్మా. మీరు తప్పకుండా చూడాలి ఈ వీడియో. ఫస్ట్ అయితే నేను ఉప్మాని అంటే బాండీలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్గా ఉండాలి కదా. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ అండ్ వేరుశనగ గుళ్ళు వేసాను. ఆ తర్వాత కొంచెం బఠానీ, ఉల్లిపాయలు వేసాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకుని ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను. మనకి సాల్ట్ ఎంత సరిపోద్దో అంత వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకున్నాను. ఇంత ఈజీ ఉప్మాని మనం ఎప్పుడూ చులకనగా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎప్పుడైతే మనకి హెల్ప్ అంటే దాని అవసరం ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడైనా ఆకలి వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్మా. చిటికలో అయిపోయేది, వేడివేడిగా వడ్డించేది ఉప్మా. ఏదైనా ఫంక్షన్లో గుర్తొచ్చేది ఉప్మా కదండి. మీ అందరికీ నా ఉప్మా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ గ్రోత్ చేయండి. నేనైతే ఉప్మాని తింటూ ఉప్మా కథ మీతో చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మీరు దేన్ని ఈజీగా తీసుకోకండి, ఏదైనా మనం